అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వెల్ఫేర్ అధికారి పలాసి రవికుమార్ మృతి కేసులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూలై 11న అరకు వ్యాలీలో రవికుమార్ మృతి చెందారు. అయితే తన మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం జూలై 10న రాత్రి 11 గంటల వరకు విధులు నిర్వహించిన రవికుమార్ అనంతరం సిబ్బందితో కలిసి అరకు వెళ్లారు. ఆ తర్వాత రవికుమార్కు రేగం పుణ్యవతి పలుమార్లు ఫోన్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రవికుమార్ ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం ఇచ్చారని, కొద్దిసేపటికే ఆయన మృతి చెందినట్లు తెలిసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనలో డ్రైవర్, ఆర్ఎంపీ వైద్యుడు సహా పలువురి పాత్రపై తమకు అనుమానాలు ఉన్నాయని వారు ఆరోపించారు. అలాగే అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పాత్రపైన అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రవికుమార్ మృతిపై సమగ్రంగా దర్యాప్తు చేసి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. పలాసి రవికుమార్కి బాగా సీరియస్, మీ తమ్ముడు గారికి అనేసి ఫోన్ వచ్చింది సార్. 4:30కి వచ్చింది. 4:30కి వస్తే మేము మళ్ళా వెంటనే నాకు గుండె దడ వచ్చి నేను ఏడ్చుకుని ఉండి పక్కన మా ఆయన ఉంటే మా ఆయనకి ఇచ్చింది సార్. ఇస్తే ఫోన్ చేస్తే లేదు చనిపోయినాడు అనేసి చెప్పారు సార్. ఎవరు చెప్పారు మీకు? అదే తెలియని ఎత్తి ఒకటి చెప్పాడు సార్ ఫోను. మళ్ళీ తర్వాత స్విచ్ ఆఫ్ చేసినారు సార్ ఫోన్. మా తమ్ముడు ఫోన్ తోటే చేశారు. మరి అక్కడికి వెళ్ళారా? ఫోన్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు వెళ్ళారు? వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి చెప్పండి. మా 7 ఇలాగ అయిపోతుంది సార్ అక్కడ వెళ్ళాక, ఈ పాడల నుండి వెళ్ళాక. సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం బోయస్ పోస్ట్ మెట్రిక్ బోయస్ 1 HWO ఈ రవికుమారు అనుమానాస్పదంగా 11/7/2026న మరణించడం జరిగింది అరకువేల్లో. ఆ రోజు మరి పిఓ గారి నైట్ విజిట్ ఉంది అనగా మరి 11:30 దాకా ATWOతో విధులు నిర్వహించి ATWO గారు కారుతోనే మరి అరకువేలి చేరుకోవడం జరిగింది. అదే టైంలో మరి రేగం పుణ్యవతి రేగం పుణ్యవతి అనే మహిళ నుండి చాలాసార్లు మా తమ్ముడు ఫోన్లో మరి మిస్డ్ కాల్ కానీ ఇవన్నీ ఉన్నాయి. 12 గంటల చేరుకున్న తర్వాత మరి ఏమైందో తెలియదు. 4:30 ప్రాంతంలో 4:30 ప్రాంతంలో మరి మా అక్కగారి ఫోన్కి అయినటువంటి పలాస్ చిన్నతల్లి గారికి ఫోన్కి మీ తమ్ముడు చాలా సీరియస్గా ఉంది అనడం, మరి వెంటనే మళ్ళీ కట్ చేయడము, మా అనుమానాస్పద వ్యక్తి నుండి మా తమ్ముడు గారి ఫోన్కి కాల్ రావడం జరిగింది. ఇది మా అక్కగారు అయినటువంటి మరి చాలా కంగారుతో మళ్ళీ మా తమ్ముడికి ఏమైందని ఫోన్ చేయగా మీ తమ్ముడు అరకు ఏరియా హాస్పిటల్లో మరి చనిపోవడం జరిగింది, ట్రీట్మెంట్ చేయించాము చనిపోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. మా కుటుంబ సభ్యులంతా తెల్లవారుజామున వెంటనే ఉటావుటిన అరకువేలు వెళ్ళడం జరిగింది. అరకువేలు వెళ్ళిన తర్వాత మా తమ్ముడు అక్కడ మార్చిలో శవమై కనిపించడం జరిగింది. మరి అక్కడ ఎటువంటి వ్యక్తులు లేదు. కాసేపటికి రేగం పుణ్యవతి అనే మహిళ నేను మరి రవికుమార్ భార్యనని నాకు చాలా మరి పెళ్ళయిందని రవికుమార్తో నా భర్త అని చెప్పడం జరిగింది. దీనికంతా మేము చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తాము. ఎందుకంటే మాకు ఈ రేగం పుణ్యవతి అనే మహిళ ఎవరు అనేది తెలియదు. మరి ఇలాంటి గట్టిగా మేము నిలదీసేటప్పటికీ మరి మా అక్కగారు అయినటువంటి రేగం పద్మ, అలాగే మా రాంబాబు గారి ఇంట్లో మరి మరణించడం జరిగింది. మేము 4:22 నిమిషాల్లో మేము అంటే ట్రీట్మెంట్ కోసం మరి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ట్రీట్మెంట్ కూడా చేయించామన్నారు. కానీ అప్పటికే చనిపోయినటువంటి శవాన్ని తీసుకొచ్చారు. ఇదంతా బ్రాడ్ డెడ్ అని మరి హాస్పిటల్ రికార్డులో ఉంది. మేము డాక్టర్ గారికి సంప్రదించడం జరిగింది. ఇదంతా పథకం ప్రకారమే వీళ్ళు హత్య చేసి మరి ఆర్ఎంపీ డాక్టర్
మరి మేము గట్టిగా నిలదీసినప్పటికీ ఆర్ఎంపీ డాక్టర్ అయినటువంటి ప్రసాద్ మరి ఆ రోజు 10వ తారీఖు 2 గంటల నుండి 5 గంటల దాకా విధులు నిర్వహించి అలాగే మరి సాయంత్రం డుంబ్రిగూడకు వెళ్ళి ఏటీడబ్ల్యూ గారితో 11:30 దాకా విధులు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి మరణించడం అన్నది మాకు చాలా ఇది ఆశ్చర్యము, అనుమానము. ఇదంతా వీళ్ళు పథకం ప్రకారమే హత్య చేశారు. హత్య చేసి మరి మా తమ్ముడికి ఎటువంటి ట్రీట్మెంట్ కూడా జరగడం లేదు. బ్రాడ్ డెడ్ అని మరి డాక్టర్లు నిర్ధారించడం జరిగింది. ఇది అంతా ఎవరి మీద ఈ రేగం పుణ్యవతి అనే ఈవిడ, అలాగే మరి ప్రసాద్ మరి ట్రీట్మెంట్ ఆర్ఎంపీ డాక్టరు ఫస్ట్ ఎయిడ్ చేయడానికే ఉంది. కానీ మరి 3 ఇంజక్షన్లు చేయించాను, నేను ట్రీట్మెంట్ చేశాను అన్నారు. కానీ వీళ్ళు కాల్ డేటాను అన్ని పరిశీలిస్తే అన్నీ తెలుస్తుంది, నిజాలు తెలుస్తుంది. వాళ్ళ అక్కగారైనటువంటి పద్మ రాంబాబు ఆ రోజు లేదు, మేము వైజాగ్ వెళ్ళిపోవడం అని వైజాగ్లో ఉన్నారని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళందరూ ఉన్నారు. ఇది ఒక పథకం ప్రకారమే మా తమ్ముడిని హత్య చేసి హాస్పిటల్లో మరి నాటకాలు ఆడడం జరిగింది. మా తమ్ముడికి ఎటువంటి ట్రీట్మెంట్ కూడా చేయలేదు. కానీ ఇంజక్షన్లు చేయించాము ఇదన్నీ అన్నారు. కానీ ఇదంతా అబద్ధము. ఇదంతా వైసీపీ ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత ఈ వైసీపీ ఎమ్మెల్యే రేగం మచ్చలింగం కన్సర్న్లో జరిగింది. ఎందుకంటే మా తమ్ముడు చనిపోయినప్పుడు మేము మరి శవ పరీక్షకి అసలు అంకరించలేదు. ఎందుకంటే వీళ్ళకి అదుపులో తీసుకున్న తర్వాత మేము దీనికి ఒప్పుకుంటామని చెప్పాము. కానీ ఆ ఎస్ఐ గారు వాళ్ళకని చూస్తుంటే ఆయన కనీసం ఇంత జరుగుతున్నప్పటికీ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో కూడా కనిపించలేదు. తర్వాత మేము వీళ్ళకి అదుపులో తీసుకొని ఈ గట్టిగా నిలదీసేటప్పటికల్లా అదుపులో తీసుకొని వాళ్ళు ఫోన్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ వదిలేయడం జరిగింది. ఇదంతా మరి ఈ వైసీపీ ఎమ్మెల్యే ఆయన బంధువు రేగం మచ్చలింగం అన్నది ఈ మరి రేగం పుణ్యవతి బంధువు కాబట్టి వాళ్ళు కాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇదంతా 174 అది కూడా అటెంప్ట్ మర్డర్ 302 అంటే ఇప్పుడు 103 అనుకుంటాను ఆ సెక్షన్, అది బుక్ చేయాలి. కానీ 174 ఒక సెక్షన్ బుక్ చేసి తూతు మంత్రంగా ఇది జరిపించుదామని ఇది చేయడం జరిగింది. మేము మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ సీఎంకి వంగల్పూడి అనిత గారికి మరి కలవడం జరిగింది. వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అందరికి చేయడం జరిగింది. అందుకాబట్టే దయచేసి మరి దీనికి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఈ దోషులైనటువంటి మరి రేగం పుణ్యవతిని వాళ్ళకి సహకరించినటువంటి ఆ డ్రైవర్లని పక్క మరి వాళ్ళతో వచ్చినటువంటి వీళ్ళందరినీ సరిగ్గా మరి దర్యాప్తు చేసి వీళ్ళందరినీ అదుపులో తీసుకొని వెంటనే మాకు న్యాయం చేయాలి. లేదు అంటే మేము మరి మరి కోర్టులను ఆశ్రయించడం జరుగుతుంది. మరి ఇంత ఇలాగా చేసినటువంటి వ్యక్తులకు సహకరించినటువంటి ఎస్ఐ గారికి మరి ఎందుకు మాకు అనుమానం వస్తుందంటే మేము మూడో రోజు అక్కడ మా తమ్ముడు శవం తర్వాత కార్యక్రమం ఉంటుంది. మూడో రోజు అప్పటికే డెత్ సర్టిఫికేటు రేగం పుణ్యవతిని ఇలా పెద్దలప్పుడు పంచాయతీ సెక్రటరీ మరి ఇష్యూ చేయడం జరిగింది. ఇది గట్టిగా నిలదీసినప్పటికీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇది ఎందుకు ఇలా చేస్తున్నారంటే మరి మాకు ఎమ్మెల్యే చెప్పారు, అందుకే ఇచ్చేయమన్నారు. మరి దీన్ని బట్టి చూస్తుంటే ఇదంతా అంత కట్టుకథలు వెళ్తున్నారు ఈ మరి ఎస్ఐ గారు వీళ్ళందరూ. అందుకాబట్టి వీరందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. కుమారి హాస్టల్ వార్డెన్ రవికుమార్ వాళ్ళ వైఫ్ని మా ఆయన ఇలా అనుమానాస్పదంగా చనిపోవడం నాకు చాలా ఎంతో బాధగా ఉంది. నాకు కోచింగ్ పంపించేసి ముందు రోజే నేను మాట్లాడాను, ఆరోగ్యంగా ఉన్నారు. ఆ మరుసటి రోజు నాకు ఫోన్ చేసి మా అమ్మగారు ఇలా చనిపోయారని చెప్తే వచ్చానండి. 12 మా ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఒళ్ళంతా గాయాలు ఉన్నాయి. హాస్టల్ విజిట్ ఉంది అని 11:30 వరకు హాస్టల్ విజిట్ చేశారండి. నైట్ 11:30 వరకు హాస్టల్ విజిట్ చేసి అంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని మరుసటి రోజు అలా శవమై ఉండడం తప్పు, అలా ఎలా అండి? అందుకే అందరూ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. మీరు హత్య అంటున్నారా లేదంటే ఏమన్నా? ఇది ముమ్మాటికి హత్యనండి. రేగం పుణ్యవతి అని ఆవిడ తనే హత్య చేసింది. ఎందుకంటే ఒళ్ళంతా గాయాలుండి 11:30 వరకు ఆరోగ్యంగా ఉండి ఆ ఫొటోస్ ఏటీడబ్ల్యూతో హాస్టల్ని అంతా విజిట్ చేసి అంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని అలాగా ఒళ్ళంతా గాయాలుంది అంటే అందరికీ అర్థమవుతుంది కదండి. ఇంకా ఆమె చంపేసిందండి. కంప్లైంట్ అంటే ఏ విధంగా చంపేసినట్టు మీకు
ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ అంటే జస్ట్ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి, కానీ ఆర్ఎంపీ డాక్టర్ అలాగా 3 ఇంజెక్షన్స్ వేస్తారు. సో ఇది మాకు హత్య అనే అనుకుంటున్నామండి. మీరు ఎవరినైనా అప్రోచ్ అయ్యారా, కలిసారా? మేము కంప్లైంట్ అన్నీ ఇచ్చామండి, కానీ ఇది సరిగ్గా దర్యాప్తు చేయట్లేదు. పై అధికారులకి చెప్తున్నా సరే అసలు ఏం పట్టించుకోవట్లేదు. కాబట్టి మా కుటుంబానికి మా ఆయనకి తగిన న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఎవరన్నా రాజకీయ ప్రలోభం ఏమైనా ఉందా? మేము ఇంట్లోన పసుపు కార్యక్రమం అనేది చేస్తుంటే 3 డేస్కే అంటే డెత్ సర్టిఫికేట్ అనేది పెద్దలగూడు పంచాయతీ దగ్గర ఇష్యూ చేశారు. మేము అక్కడికి వెళ్ళి గట్టిగా అడగగా రేగం మచ్చలింగం ఫోన్ చేశారు. సో మేము ఇలాగా డెత్ సర్టిఫికేట్ ఇచ్చామనేసి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఫోన్ చేసి చెప్పారు. ఎలా ఇస్తారు ఫ్యామిలీ మెంబర్స్ ఉండగా అని అంటే తర్వాత మాకు డెత్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేశారండి. సో ఇది అంతా అదే వైసీపీ పార్టీ రేగం మచ్చలింగం గారు అతను హయాంలో ఇలా జరుగుతుంది. ఎమ్మెల్యే అని చెప్పాలి. యూపీఎస్సీ గ్రూప్ 2 ఆఫీసరు, మరి ఆయనకు 7 ఉద్యోగాలు వచ్చాయి. లాస్ట్లో మరి ఈ HWO పోస్టుని తీసుకోవడం జరిగింది. ఇంత తెలివైనటువంటి వ్యక్తిని మేము కోల్పోవడం చాలా బాధాకరము. మరి దీనికి నా దర్యాప్తు చేయాలి. మా తమ్ముడు ఒంటి నిండా రగుడు గాయాలన్నది ఉన్నది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అదే ఉంది. ఊపిరాడక చనిపోయినట్టు ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అంత గాయాలు ఉంది, ఒళ్ళు నిండా గాయాలు ఉంది. మరి ఎటువంటి నీ గాయాలు ఎందుకు ఉంటుంది అంటే ఇది ఏంటంటే హత్య చేసే వీళ్ళు తీసుకెళ్లారు కాబట్టి వీళ్ళ మీద కఠినంగా శిక్షించాలి. అది మా డిమాండ్.